కమాన్ మిస్టర్ డేవిడ్. మిస్టర్ జగన్నాథ్, ఫోన్ చేసి రెడీగా ఉండమన్నారు. ఎక్కడికి? ఒక చోట రెడీ చేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది, చెప్తాను. శంభు చూస్తా, వెళ్ళి లేవది. ఆగో, దీనికి శిక్ష అవసరం. ఓహో, అయితే దీన్ని కట్టి పారేసింది నువ్వేనన్నమాట. అవును, దీనికి నోరు కొవ్వింది, పొగరడుతాది. రోజంతా లోపల ఉంటేనే కానీ దీనికి బుద్ధి రాదు. పద లోపలికి. నేను ఒకసారి అనితతో మాట్లాడాలి. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకేదో అనుమానంగా ఉంది. పారిపోవడానికి ప్రయత్నించకండి, లాభం లేదు. బయట 100 మంది పోలీసులు ఉన్నారు. మిస్టర్ వర్మ, టేక్ కేర్ ఆఫ్ దెమ్. నేను లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళ విషయం చూస్తాను. కమాన్. అటు ఆగండి సార్, కాస్త దూరం తగ్గించండి. నన్ను కూడా బొక్కలో వస్తారేంటి? అసలు నేను ఎవరనుకున్నారు? యుగంధర్ని కాదు, మీ ఎస్పీ గారు పంపిన పోలీస్ ఏజెంట్ని, విజయ్. ఏమిటి, మాకే మస్కా కొడుతున్నావా? మస్కా గారు సార్, ప్యూర్ నిజం. మీకెవరికి తెలియదు సార్. ఎస్పీ గారు నన్ను యుగంధర్గా తయారు చేసి వీళ్ళ దగ్గర పంపించారు. వీళ్ళని మీరు పట్టుకోవడానికి కారణం ఎవరు? ఓయ్, ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఓయ్ యుగంధర్, ఓయ్, నువ్వు చాలా గట్టికుడవని మాకు తెలుసు. అదే సార్, ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. సార్ సార్, ఏమిటి సార్ ఈ అన్యాయం? నేను యుగంధర్ని కాదు మొర్రో అంటుంటే. సార్, నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీ ఎస్పీ గారిని పిలవండి సార్. నేను ఎవరినో వారే చెప్తారు. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పే స్థితిలో లేరు. ఇందాక రేడ్లో మీ మనుషులు ఆయన షూట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో స్పృహలేని స్థితిలో ఉన్నారు. పోనీ స్పృహ వచ్చిన తర్వాత అడగండి సార్. అలాగే అడుగుదాం. అందాక మీరు లోపల ఉండండి సార్. నన్ను ఒక్కసారి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళండి సార్. నేను యుగంధర్ని కానని ఆయనకే తెలుసు సార్. పంపదీసి ఆయన కానీ గుట్టుకుమన్నారంటే నా పని డేంజర్ లో పడుతుంది సార్. నన్ను ఒక్కసారి తీసుకువెళ్ళండి సార్. యుగంధర్, అయ్యో, నేను యుగంధర్ని కాను సార్. షటప్. వీడిని తీసుకెళ్లి లోపలేయండి. సార్ సార్, నా మాట నమ్మండి సార్. నేను యుగంధర్ని కాను సార్. నన్ను ఒక్కసారి ఎస్పీ గారి దగ్గరికి తీసుకువెళ్ళండి సార్. ఆగండి మిస్టర్ వర్మ, ఇప్పుడు ఇతని ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్లిన వల్ల వచ్చిన నష్టం ఏమిటి? ఒకవేళ ఇతను చెప్పేది మీరు నిజమని నమ్ముతున్నారా? మిస్టర్ వర్మ, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే చెప్పినా వినాలి. దేన్ని అబద్ధం అని తోసేయకూడదు. నిజానిజాలు తెలుసుకున్న మీదట ఏ చర్య అయినా తీసుకో. కరెక్ట్ సార్, కరెక్ట్. ఆల్ రైట్, మీ ఇష్ట ప్రకారమే తీసుకువెడదాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో తేలిపోతుంది. పద. ఎస్ సార్. వీడు చెప్పేది నిజమే. వీడు యుగంధర్ కాదు. సార్, ఎస్పీ గారు సార్, గుర్తుపట్టలేదా సార్? నేను సార్, విజయ్ని. వీడు నా మాట నమ్మటం లేదు సార్. యుగంధర్ అనుకుంటున్నారు సార్. కాదు, విజయ్ అని చెప్పండి సార్. సార్, మీరే కదా సార్ నన్ను తయారు చేసి పంపించింది. ఒక్క మాట విజయ్ అని చెప్పండి సార్. ఎడ్యుకేషన్ లో పడ్డాను సార్. విజయ్ అని చెప్పండి సార్, చెప్పండి సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు, మాట్లాడటం లేదు సార్. ఈస్ డెడ్. సార్, నీ కోసం ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. పద. సార్, నా దగ్గర ఇంకో సాక్షి ఉంది సార్. శంకర్ దగ్గర ఎర్ర డైరీ దొంగిలించి నేను ఎస్పీ గారికి ఇచ్చాను. ఆయన దాన్ని బీరువాలో పెట్టారు. నేను నిజంగా యుగంధర్ని అయితే ఎస్పీ గారి బీరువాలో ఆ ఎర్ర డైరీ ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది సార్? అవును, అది నిజమే. ఏమిటి సార్ మీరు కూడా? ఎస్పీ గారి ఇంట్లో ఆ ఎర్ర డైరీ దొరుకుతాయితని చెప్పేది మనం నమ్మొచ్చు. మిస్టర్ డేవిడ్,
ఎందుకు అనవసరంగా ఇతని మాటలను మీ టైం వేస్ట్ చేస్తారు? రండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మిస్టర్ వర్మ, నేను ఒక బాధ్యత గల ఇంటర్పోల్ ఆఫీసర్ని. యుగంధర్ ముఠాను పట్టుకోవడానికి స్పెషల్ డ్యూటీ మీద ఈ దేశానికి వచ్చాను. ఐ నో ఎవ్రీథింగ్. ఎస్పీ గారి ఇంట్లో డైరీ వెతకడం చాలా అవసరం. అయితే మీరు వెళ్ళిరండి, నేను పోలీస్ స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను. యూ కెన్ ఫాలో. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు యుగంధర్వి కాదని నిరూపించుకోవడానికి ఇదే ఆఖరి అవకాశం. మీరు అవకాశం ఇచ్చారు, నేను నిరూపించుకుంటాను సార్. అయితే పద. పదండి. రండి సార్, లోపలికి రండి సార్. ఎస్పీ గారి బీరువాలో డైరీ ఉందన్నావు, ఏది? నాకంతా అయోమయంగా ఉంది. డేవిడ్ గారు, ప్రమాణం చేసి చెప్తున్నాం, ఎస్పీ గారు డైరీ ఇందులోనే పెట్టారు. నా మాట నమ్మండి సార్. నేను నీకు చేయదగిన సహాయం చేశాను, కానీ నువ్వు యుగంధర్వి కాదని నిరూపించుకోలేకపోయావు. నేను యుగంధర్ని కాను సార్. నువ్వు యుగంధర్వు అవునో కాదో నాకు బాగా తెలుసు. పద. సార్ సార్ ఇంకా బుకాయిస్తామే, లోపల తోసే. సార్ సార్ నన్ను వేరే గదిలో పెట్టండి సార్. వీళ్ళతో మాత్రం వద్దు సార్. నేను యుగంధర్నని మీరు నమ్మకపోయినా వీళ్ళకి తెలిసిపోయింది సార్. నన్ను చిత్త కొట్టేస్తారు సార్. సార్ 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 విజయ్ ఆగు, నీకు బుద్ధి ఉందా లేదు? వీడిని ఇక్కడే పట్టుకుతుంది. పోలీసులకు వీడు యుగంధర్ కాదని రుజువు అయిపోతుంది. అలా జరగటానికి వీల్లేదు. వాళ్ళందరినీ లాకప్ నుంచి వ్యాన్లో జైలుకి షిఫ్ట్ చేయండి. ఏమిటి అట్లా మిర్రి మిర్రి చూస్తావు? ఉడతల పట్టే నాయాల పెంకెగిరిపోద్ది, జాగ్రత్త. పిడత కింద ముఖం నాయాల. రేయ్, వాడి సంగతి నీకు అర్థం కావటం లేదు. మనతో పేచి పెట్టుకుని దెబ్బలాడితే పోలీసులు వాడిని వేరే గదిలో పెట్టేస్తారు కదా అని వాడి ప్లాన్. ఎందుకురా వాడిని ఆపుతావు? అనిరా టాప్ లేపేస్తాను. జయ, పోలీసుల నుంచి ఎలాగో తప్పించుకు బయటపడ్డాను గాని ఇప్పుడేం చెయ్యాలో నాకేం తెలియటం లేదు. సూపరింటెండెంట్ గారా చనిపోయారు. నేను యుగంధర్ని కానని నిరూపించడానికి ఆ డైరీ ఒక్కటే ఆధారం. అది ఎవరి చేతిలో పడిందో ఏమో. అది ఎక్కడికి పోదు. దాన్ని దొంగలించిన వాడు పోలీసులకు అప్పచెప్పేంత పెద్ద మనిషి అయి ఉండడు. దాని శంకర్ ముఠా వాళ్ళకి అమ్మి డబ్బు చేసుకుంటాడు. అయితే నువ్వు ఏ విధంగానైనా శంకరముఠాలు చేరిపు. వాళ్ళకి ఇంకా నీ మీద అనుమానం ఏమీ కలగలేదు. ఆ డైరీ ఆచూకీ దొరికితే నాకు వచ్చి చెప్పు. ఇది మామూలు డైరీ కాదు మామ. లక్షల విలువ చేసే లాటరీ టికెట్, కనకవర్షం కురిపించే కల్పవృక్షం. ఇందులో శంకర్ ముఠా వాళ్ళందరి జాతకాలు వివరంగా వ్రాసున్నాయి. ఎస్పీ గారు రాసిన ఉత్తరం కూడా ఉంది. అసలు యుగంధర్ చచ్చిపోయాడని,
అతని స్థానంలో విజయ్ అనే అతన్ని తన ఏజెంట్గా నియమించానని వ్రాశాడు. ఇది పోలీసుల చేతిలో చిక్కితే శంకర్ ముఠా మొత్తం గల్లంత. అందుకని ఈ డైరీని శంకర్కి అమ్ము చూపితే లక్షలు రాలుతాయి. ఎవరు? తలుపు తెరవండి. తెరిచిన తలుపులు తెరవమంటారే ఆ వర్రాయిలే అదనాయిలే. ఏమిటి సంగతి? లోపలికి ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఎక్కడ? ఇక్కడే. ఎవరు? మీరే. మేమా? ఆ. మేం కాదయ్యా, పొడుగ్గా లావుగా ఉంటాడు. మేము వెంట పడితే లోపలికి వచ్చాడు. ఓహో అతను ఇంకా రాలేదు. వస్తే చెప్తానులే. ఎవరికి? అతనికే మీరు వచ్చేళ్ళారని చెప్తాను. అతనికి కాదయ్యా, మాకు. వెంటనే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. చేస్తాను. డబ్బులు ఎందుకు? ఫోన్కి. రారా ఇతంతో అండి. వాళ్ళు వెళ్ళిపోయారు సోదరా. నువ్వు ధైర్యంగా బయటికి రావచ్చు. నో మంచి. అటుగా బయట మామయ్యలు ఉంటారు. ఇటువంటి అవును, మీరు నన్ను పోలీసులకు అప్పగించలేదు. కారణం? అప్పగిస్తే ఏమొస్తుందంట? బహుమానం. ఇదివరకు ఇచ్చిన బహుమానం చాలు. ఇదిగో కుంటికాలు వాడిచ్చింది. వస్తాను. మంచి. అడిగో పారిపోతున్నాడు. కమాన్. ఈ ఊరు మందే. అయితే కూర్చో. కూర్చో. ఒక పట్టుగురు పట్టు పడితే కడుపులో కుళ్ళు కడిగేస్తుంది, ఉన్న నిజాన్ని కక్కించేస్తుంది. సరే పడితే పోలా. బస్ బస్ నిసాన్ని ఎత్తికెక్కింది. ఎంత పని చేసావయ్యా సూపరుడంటూ. ఎరకపోయి ఇరుక్కుపోతే సూపరుడంటూ. మీరు పాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను.
ఇటు. ఇటా అమ్మో దోరలు ఎప్పుడు దొడ్డుగా వెళ్తారు దోరలు ఎంత బరువు? గురు కారాకిలేసుకో గురు ఏది ఇలా ఇవ్వు. ఏడు ఇంకోటి ఆ?